Good morning. Yeah, happy birthday. Happy birthday. I hand yalla, right hand. Give me right hand. Give me right hand. Yeah, happy birthday. Give me right hand. Up yeah. Happy birthday. Give me second. Happy birthday. Give me second. Thank you. Tell me thank you. Say thank you. Come. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమ్ సన్ ఫిట్నెస్. చూసారు కదా, మార్నింగ్ నుంచి యాడన్ ఏమేమి చేస్తున్నాడు. ఫైనల్గా వచ్చి రెడీ అయిపోయేసి వాళ్ళ తాతకు వచ్చి చాక్లెట్ ఇచ్చాడు అనమాట. సో చాక్లెట్స్ డిస్ట్రిబ్యూషన్లో ఉన్నాడు. అన్నకుడి రైట్ హ్యాండ్తో ఇవ్వాలా, లెఫ్ట్ హ్యాండ్తో కాదు. అది అమ్ముకుడి. సో చాక్లెట్స్ ఇచ్చేసిన తర్వాత ఇంకా చర్చికి బయలుదేరేసాం అనమాట. ఆ వీడియో అయితే తీయలేదు. నెక్స్ట్ ఎవరి దగ్గరికి వచ్చామో చూడండి. నేను బర్త్డే సండే వచ్చింది కాబట్టి సండే చర్చికి పోవాల్సి వచ్చింది అనమాట. చర్చ్ అయిన తర్వాత వాళ్ళ తాతయ్య ఇంటికి వచ్చాం. థ్యాంక్ యూ చెప్పు. సో అవర్ బ్లెస్సింగ్స్ కూడా తీసుకుందాం అనేసి యాడ్ని కూడా అవర్ తీసుకొచ్చాము. నెక్స్ట్ స్మాల్ డెకరేషన్ స్టార్ట్ అయిందనమాట. లిప్పి యాడ్ని అందరూ వ్యాకరణ అందరూ హెల్ప్ చేశారు. నెక్స్ట్ దీని తర్వాత చిన్నపిల్లలకి చిన్నదిగా కేక్ కట్ ప్లాన్ చేసాం అనమాట. లెట్స్ వాచ్. సీ హియర్, హాయ్ చెప్పండి అందరు. హాయ్ హాయ్. సో చిన్నపిల్లల కేక్ కటింగ్ ఇదే అనమాట. కేక్ కట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పెద్దవాళ్ళు 7కి అట్లా పెట్టుకున్నాము. సో అప్పుడు కూడా సెకండ్ కేక్ కట్ చేపించి అందరి ముందు యాడ్కి బ్లెస్సింగ్స్ అందరూ వచ్చి ఇచ్చారనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది. బట్ లిటిల్ బిట్ కొంచెం చేంజెస్ అలా ఇలా ఉంటాయి కదా, దట్స్ కామన్ అనమాట. సో ఏంటి ఆ చేంజెస్ అంటే, డిన్నర్ టైం యాక్చువల్గా 9 ఆ టైంకి 8 ఆ టైంకి పెట్టాలి. బట్ ఇంకా తొందరగా పెట్టాము, ఎందుకంటే షుగర్ పేషెంట్స్ వీళ్ళు ఉంటారు కాబట్టి. నేను కొంచెం తొందరపడి కేక్ కటింగ్ జస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్కు మాత్రమే కట్ చేసి యాడన్కి ఇప్పించేసి లోపల పెట్టించేసాను అనమాట. సో అదొకటి కొంచెం నేను కూడా కొంచెం ఫీల్ అయ్యాను. మిగతా వాళ్ళు కూడా పెట్టడానికి రెడీగా ఉన్నారని నాకు తెలియదు. సో ఇలాంటివి కామన్ జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే కేక్ కట్ చేయించి యాడన్కి ఇచ్చామన్నమాట. యాడన్ కూడా పెట్టాడు. సో వాడు ఏంటంటే యాక్చువల్గా లాస్ట్ ఇది 4th ఇయర్ స్టార్ట్ అయిందనమాట. ఈ 3 ఇయర్స్లో వాడు సైలెంట్గా ఉన్నాడు. బట్ ఇప్పుడు మట్టుగా అస్సలు ఉండట్లే అనమాట. వాడికి కేక్ కట్ చేసి దానిపైన ఉన్న కార్ తీసుకొని వెళ్ళి ఆడుకోవాలి విత్ ఫ్రెండ్స్తో అని అదే మైండ్ సెట్లో ఉన్నాడు. కాబట్టి కొంచెం డిఫికల్ట్ అయింది. బట్ ఎనీవే, చిన్నపిల్లలు కామన్ కదా. సో వీడియో చూడండి, వాచ్.